హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్లో కొత్త గ్రౌండ్లో జరిగింది. ఫస్ట్ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ తీసుకున్నారో, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లో అయితేనే బ్యాటింగ్ తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం 111 కొట్టగలిగారు. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే హర్షిత్ రాణా తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసుకున్నారు. ఆ 2 వికెట్స్ ఎవరు అంటే ప్రియాంశ్ ఆర్య ఇంకా శ్రేయస్ అయ్యర్. క్రెడిట్ అమన్దీప్కి కూడా, ఎందుకంటే తను 3 క్యాచెస్ తీసుకున్నాడు. ఫస్ట్ 4 వికెట్స్లో ఒక్క జాష్ ఇంగ్లీష్ తప్ప మిగతా 3 తనే తీసుకున్నాడు క్యాచెస్. అందులో శ్రేయస్ అయ్యేది సూపర్ క్యాచ్. సో క్రెడిట్ తనకి కూడా ఇవ్వాలి. ఇంకా పీబీకేఎస్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ప్రియాంశ్ ఆర్య 22 రన్స్, ప్రెప్ సిమ్రన్ 30 రన్స్ కొట్టాడు. లాస్ట్లో శశాంక్ సింగ్ ఒక 23 రన్స్ కొట్టాడు. ఇంకా వాళ్ళ ముగ్గురికి మించి ఎవరు సరిగ్గా ఆడలా. మిగతా వాళ్ళందరూ ఏదో చందాలు వేసినట్టు ఏదో పిన్ కోడ్ లాగా ఆడారంతే. కేకేఆర్ బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాలి. కేకేఆర్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్షిత్ రాణాకి 3 వికెట్స్ వచ్చాయి. ఇంకా వరుణ్ చక్రవర్తికి, సునీల్ నారాయణకి 2 వికెట్స్ వచ్చాయి. వైభవ్ అరోరాకి, నార్జీకి 1 వికెట్ వచ్చింది. వాళ్ళిద్దరికి 1 వికెట్ వచ్చింది. ఒక రన్అట్ జరిగింది. అలా ఆల్ అవుట్ అయిపోయారు 15 ఓవర్స్లోనే. కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఉంది 111 కదా, చాలా ఈజీగా చేస్తారనిపించింది, కానీ అదేం జరగలేదు. కేకేఆర్ కన్నా పంజాబ్ వాళ్ళు ఇంకా బాగా బౌలింగ్ చేస్తారని చెప్పాలి. ఫస్ట్ వాళ్ళకి 74/4 నుంచి అంటే 74కి 4 వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి మిగతా 6 వికెట్లు 95 లోపల పడిపోయాయి. 95కి వాళ్ళు ఆల్ అవుట్. దానికి మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సింది చాహల్కి. మామూలుగా వేయలేదు అసలు బౌలింగ్. మార్కో జాన్సన్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మార్కో జాన్సన్ తన 3 ఓవర్స్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. చాహల్ తన 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసుకున్నాడు. మ్యాక్స్వెల్కి, హర్షదీప్కి తలా 1 వికెట్ వచ్చింది. అలా పంజాబ్ వాళ్ళు ఇంకా బాగా వేశారు కేకేఆర్ కంటే. అసలు కేకేఆర్ బ్యాటర్స్లో నాకు ఏంటంటే కనిపించలేరు. వాళ్ళు ఎందుకు అంత ప్రెజర్ తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. 74/4 నుంచి 95/10 అంటే 6 వికెట్స్ 24 రన్స్ కూడా కొట్టకుండా కోల్పోయినట్టే. అంటే అంత ప్రెజర్ ఎందుకు తీసుకున్నారో మరి వాళ్ళకి తెలియాలి. రన్నే బాల్ కన్నా చాలా తక్కువ టార్గెట్, ఇంకా చాలా ఓవర్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందో నిన్న మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ అయింది మ్యాచ్. లో స్కోరింగ్ ఏమో కేకేఆర్ వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. వాళ్ళ రన్ రేట్ పెరిగిద్దని అందరు అనుకున్నారు. పంజాబ్ గెలిచిద్దని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు చాహల్ వచ్చి గేమ్ని మొత్తం పంజాబ్ తిప్పేశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి కూడా ఇక్కడ క్రెడిట్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అజింక్య రహానే ఎలా అయితే పంజాబ్ని 111కి రిస్ట్రిక్ట్ చేశాడో, శ్రేయస్ అయ్యర్ కూడా టార్గెట్ తక్కువ ఉందని భయపడకుండా చాలా బాగా రొటేట్ చేశాడని చెప్పాలి బౌలర్స్ని. అసలు ఒక్కళ్ళని కూడా పిచ్ మీద సెటిల్ అవ్వనివ్వలేదు. మంచి ప్రొడక్టివ్ కెప్టెన్సీ ఇది. సో అలా పంజాబ్
వాళ్ళ సెకండ్ లోయెస్ట్ టోటల్ని డిఫెండ్ చేసుకుంది. సెకండ్ లోయెస్ట్ టోటల్ అని ఎందుకు అంటున్నానంటే 2015లో ఆల్రెడీ పంజాబ్ 106 రన్స్ని డిఫెండ్ చేసుకుంది. అది వాళ్ళ ఫస్ట్ లోయెస్ట్ టోటల్. ఇంక ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.